హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఇంట్లో చేసుకునే రెసిపీస్ కోసం ప్లీజ్ డూ విజిట్ టు కిచెన్ స్పైస్. ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసిన వీడియోస్ చూడండి. నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ సూన్. చాలా సర్ప్రైజింగ్ వీడియోస్ వస్తాయి. సో, స్టే కనెక్టెడ్. దాంతో పాటు ఈరోజు నేను ప్రిపేర్ చేసిన కర్రీ ఏంటంటే మటన్. మటన్ కర్రీ అనేది మనందరికీ ఈ మధ్య కాలంలో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, ఇది తినటం వల్ల ఎనర్జీ లెవెల్స్ చాలా వరకు పెరుగుతాయి అని చెప్పి. నాకు జాయింట్ పెయిన్ వచ్చింది అండ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్రోజన్ షోల్డర్. ఇది నాకు తగ్గటానికి కంపల్సరీగా నాకు హై ప్రోటీన్ కావాలి కాబట్టి నేను ఇది డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను అనమాట. అదర్వైజ్ నాది హెల్తీ ప్రోటీన్ అయితే చాలా వరకు చికెన్ తీసుకోవడమే ఉంటుంది. సో ప్రాసెస్ నేను చెప్పాను కదా, ఎక్కువ టైం పెట్టుకోను, టూ మెనీ ఇంగ్రీడియంట్స్ కూడా వాడను. సింపుల్గా, ఈజీగా కానీ టేస్టీగా చేసుకుంటా అనమాట. 1/2 kg వరకు మటన్ తీసుకున్నాను. దాంట్లో ఉప్పు బాగా శుభ్రంగా 2 సార్లు వాటర్ వాష్ చేసిన తర్వాత దాంట్లోనే ఉప్పు, పసుపుతో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కాసేపు మ్యారినేషన్ పెట్టేశాను అనమాట. అలానే కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. మటన్లో సొంతగానే ఆయిల్ జనరేట్ అవుతూ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు తక్కువ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. దాంట్లోనే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలతో పాటు కరివేపాకు, ఇంకా పుదీనా శుభ్రంగా కడిగి వేసేసాను. నీసు వాసన రాకోకుండా ఉంటుంది దీనివల్ల. అలానే దాంతోపాటు జీడిపప్పులు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. స్పైస్ లెవెల్స్ని బట్టి మీరు ఎక్కువ స్పైసీ తినేవాళ్ళైతే ఎక్కువగా స్పైసెస్ వేసుకోండి, ఆనియన్స్ తక్కువ వేసుకోండి. ఆనియన్స్ నుంచి ఒక రకమైన స్వీట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. నేను తక్కువ స్పైస్ తింటాను కాబట్టి ఆనియన్స్ కూడా దాదాపు ఒక 200 grams వరకు వేసుకున్నాను. దాంతోపాటే ఆనియన్స్ మగ్గిన తర్వాత శుభ్రంగా దీంట్లోనే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మటన్ని యాడ్ చేసేసాను అనమాట. ఈ టైంలో చక్కగా పెరుగులో ఊజైన వాటర్ని, అలానే కొంచెం పెరుగుని, కమ్మగా ఉండే పెరుగుని యాడ్ చేసుకున్నాను. యూజువలీ ఇలాంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తిన్నప్పుడు వేడి చేస్తుంది అని చెప్తారు కదా, ఒంటికి వేడి, అరుగుదల తక్కువగా ఉంటుంది అని. అలా కాకోకుండా మంచిగా ఫెర్మెంట్ అయిన ఫుడ్స్ అంటే కర్డ్ ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల ఒకటి చక్కగా కుక్ అయిపోతుంది, టేస్ట్ పెరుగుతుంది, దాంతోపాటు డైజెషన్ బాగుంటుంది అనమాట. సో ఇక మసాలాకు వచ్చేస్తే కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ్, ఇలాయచీతో పాటు కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. ఇవి కాకోకుండా జీడిపప్పులు ఇంకా గసాలు నానబెట్టేసి ఉంచాను అనమాట. మెత్తగా పేస్ట్ అయిపోతాయి చూడండి. నేను చాలాసార్లు గసాలు నానబెట్టకుండా కూడా వేస్తాను, కానీ నానబెట్టి జీడిపప్పులతో పాటు వేసినప్పుడు చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది అనమాట. సో అది ఆల్మోస్ట్ మీరు చూసిన క్వాంటిటీ అంతా వేసేసాను అనమాట. నీళ్లు బాగా ఎగిరిపోతున్నాయి అన్నప్పుడు. తర్వాత దాంతోపాటే కారం కూడా యాడ్ చేశాను. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి చేస్తున్నాను కాబట్టి కారము నాది మసాలా కారము తక్కువ అమౌంట్లోనే వేసుకున్నాను అనమాట. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇది యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా పేస్ట్ వేసుకోకపోతే కనుక ధనియా పౌడర్, మటన్ మసాలా పౌడర్ ఆల్టర్నేటివ్స్, బట్ వాటికన్నా కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో నేను సాఫ్ట్ పీసెస్ ఉంటాయి కదా, ఈ పీసెస్ని ఏమంటారో నాకు తెలియదు కానీ అవి తీసి పక్కన పెడతాను అనమాట. చిన్నప్పటి నుంచి మమ్మీ కుక్ చేసినప్పుడు అవి పక్కన పెట్టేసేవాళ్ళు, ఎందుకంటే అవి కరిగిపోతాయి తొందరగా అని చెప్పి. మటన్ని ఎక్కువ విజిల్స్కి కుక్ చేస్తాం కదా, నేనైతే 5 విజిల్స్కి కుక్ చేసి ఇవి ఉడికిపోయి ఉంటాయి ఆల్రెడీ సగం సగం, వీటిని లాస్ట్లో ఇంకొక 5 minutes కుక్ చేసినప్పుడు యాడ్ చేశాను అనమాట. సో ఆల్ ఇన్ ఆల్ అవి కూడా కుక్ అవుతాయి కానీ ప్రెషర్ కుకింగ్లోకి అవి వెళ్ళవు. ఇలా తయారైంది నాది మటన్ కర్రీ. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నాకు పట్టిన టైం ఆల్మోస్ట్ 20 to 25 minutes. ఒకటి చెప్పండి, మనం ఆర్డర్ చేసుకుని తిన్నప్పుడు, నేను అంతెందుకు ముందు రోజు నేను తిన్నాను అనమాట మటన్ బిర్యానీ, హోటల్ నుంచి తెచ్చుకుని తిన్నదే, చాలా స్పైసీగా ఉంది, నేను తినలేకపోయాను. సో మన రిక్వైర్మెంట్ని బట్టి కామన్గా ప్రిపేర్ చేసే ప్లేసెస్లో ఉండవు కాబట్టి వీలైనంత వరకు నేనైతే నేను మోర్ ఓవర్ తక్కువ స్పైస్ తింటాను కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. చాలా లైట్గా, డెలికేట్గా బగారా రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. 2 tablespoons ఘీ వేసుకొని. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్డేట్ చేసేసి ఉంచాను. మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చెక్ చేసేయండి. మటన్కి వేసిన మసాలానే ఇక్కడ కూడా యాడ్ చేశాను అనమాట. బగారా రైస్లో నెయ్యి వేసినప్పుడు ఆ మసాలా యాడ్ చేయడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది రైస్ కూడా. అలా చికెన్ చేసినప్పుడు చికెన్ ఫ్లేవర్ కూడా చికెన్ మసాలా యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది.
ఒక్కసారి తప్పకుండా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి. నచ్చినట్టయితే మీరు తప్పకుండా అప్పుడొచ్చి నాకు లైక్, షేర్ అండ్ కమెంట్స్ ఇవ్వండి. మన ప్రీవియస్ వీడియోస్ని కూడా వాచ్ చేయండి, మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. చాలా చక్కటి వీడియోస్ కోసం స్టే కనెక్టెడ్ టు కిచెన్ స్పైస్ అండ్ సబ్స్క్రైబ్.